అందరికీ నమస్కారం. నేను మీ ఆంధ్ర అమ్మాయి కెండా వంటలు. ఈరోజు వంటలతో విశేషాల్లో మనం మాట్లాడబోయే పర్సన్ ఇస్ వన్ ఆఫ్ టాలీవుడ్స్ బిగ్గెస్ట్ సెన్సేషన్స్, ద ప్రిన్స్ హిమ్సెల్ఫ్. ఈయన గారిని చిన్నప్పుడు చూసినప్పుడు అయ్ బాబోయ్ ఏంటా పొగరు అనిపించేది. కానీ వయసు పెరిగాక అర్థమైన విశేషం ఏంటంటే ఇంత అందంగా ఉన్న అబ్బాయికి మినిమం ఇంత పొగరుండకపోతేనే ఒక పెద్ద పాపమేమో. బయట టాక్ ఏంటంటే ఈయన కామెడీ అర్థం అవ్వాలంటే మినిమం డిగ్రీ ఉండాలి, ఈయన రొమాన్స్ అర్థం అవ్వాలంటే రాజమౌళిని మించిన క్రియేటివిటీతో ఉండాలి. 2 నిమిషాలు కలిసిన తర్వాత కూడా ఆవు తుజం మోగు కొడతా అంటారంట ప్రతి అమ్మాయి ఈయన గారి అందాన్ని చూస్తే. అదే అండి నేను మాట్లాడుతున్న పర్సన్ ఎవరో కాదు, మన ప్రిన్స్ మహేష్ బాబు. సహజంగా వేరే దేశాల్లో ఒక అబ్బాయి అందంగా ఉంటే వావ్ యూ లుక్ హ్యాండ్సమ్ అని అంటారు. కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం అబ్బా మహేష్ బాబు లాగా ఉన్నావురా అంటారు. యాక్టింగ్ ఒక్కటే కాదండి, ఆయన మాట్లాడే తీరు, కుటుంబాన్ని చూసుకునే విధానం కూడా ఎంతో మంది అభిమానుల్ని ఆకట్టుకుంది. ఇప్పటికీ వాళ్ళ నాన్నగారు స్థాపించిన రాజ్యాన్ని పెంచుకుంటూనే ఉన్నారు, కానీ ఆయన తల దించుకునేలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. పోకిరి అతడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఆయన ప్రతిభని చూపిస్తూనే ఉన్నాయి. నాకెందుకయ్యా స్టంట్ డబ్బులు, ఒకసారి చేసి చూపిస్తాను అన్న గట్స్ మన మహేష్ బాబుకే ఉన్నాయి. నీకు డ్యాన్స్ రాదు అన్న చాలా మంది గుంటూరు కారంలో ఆయన డ్యాన్స్ని చూసి మనం మొదటి నుంచి చూస్తున్న మహేష్ బాబు ఇతనేనా అనేలా ఫీల్ అయ్యారు. ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ అవసరమా అన్న యాక్టర్స్ మధ్యలో ఉంటూనే బిజినెస్ మ్యాన్, కలేజా అండ్ నేనొక్కడినే లాంటి మూవీస్ అటెంప్ట్ చేసి ఆయన తెగువని చూపించారు. భరత్ అనే నేను, శ్రీమంతుడు అండ్ మహర్షి లాంటి సినిమాలతో మహేష్ బాబుకి లీడర్షిప్ రోల్స్ సూట్ అవుతాయి అనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఆఖరికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇలాంటి అబ్బాయి దొరికితే జీవితమంతా ఉప్మా తినడంలో తప్పే లేదు.